ఈరోజు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ఈరోజు మా రాజీపేట మత్స్యకార గ్రామానికి రావటము, వారితో పాటు ఈ విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో ఉమ్మడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా వచ్చి మత్స్యకారులకు భరోసాగా నిలుస్తామని చెప్పేసి అది జగన్మోహన్ రెడ్డి గారి మాటగా చెప్పడం జరిగింది. దాంతోపాటు కన్నబాబు గారు మాట్లాడుతూ మరి ఆయన ఏవైతే ఈ అక్రమ కేసులు మత్స్యకారులపైన పెట్టారో ఖచ్చితంగా ఈ కేసులన్నింటినీ కూడా మాఫీ చేయిస్తాము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే. అదేవిధంగా మేము చేసిన పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దనేసి మత్స్యకారులు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈ ప్రాంతం నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తే దానికి కూడా మేము అంగీకరిస్తాం తప్ప, ఎందుకంటే ఇది పాలసీ మ్యాటర్ కాదు కాబట్టి ఈ ప్రాంత వాసులు వద్దనుకున్నారు కాబట్టి వేరే చోటకి మార్చాలనే మా ఈ యొక్క డిమాండ్ని వారు కూడా మరి మద్దతు ప్రకటిస్తూ మా ఉద్యమంతో పాటు సంఘీభావంగా ఈరోజు సంఘీభావం ప్రకటించడం కాదు, ఈ ఉద్యమం చివరి వరకు కూడా ఈ ప్రాంతం నుంచి బల్క్ డ్రగ్ పార్క్ పోయేంత వరకు కూడా మాతో పాటు ప్రయాణం చేస్తామని చెప్పి మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఈరోజు బొత్స సత్యనారాయణ గారు లాంటి పెద్ద మనిషి రావడం వల్ల ఈ ఉద్యమానికి ఊపిరి అనేది మాకు దక్కింది. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలో ఎక్కడా లేదు. ఆధార్ కార్డులు టీషర్ట్ల మీద కొట్టించుకొని తిరిగేటువంటి పరిస్థితి, అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి ఈ అనిత గారు తీసుకుని వచ్చేసారు మత్స్యకారులని. ఒక పక్క నుంచి చూస్తే మత్స్యకారులని విభజించి పాలించేలాగా బ్రిటిష్ పరిపాలన చేయడం కోసం అని చెప్పి నిన్న ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వస్తుందని చెప్పి నిన్న ప్రెస్ మీట్ కొంతమంది మత్స్యకార నాయకులతోనే, అది రాజీపేటకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులను తీసుకుని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి బల్క్ డ్రగ్ పార్క్కి అనుకూలంగా ఇంతమంది క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారని చెప్పినటువంటి ఆమె ప్రతిపక్షం ఉండేటప్పుడు మాట్లాడిన మాటలు ఈరోజు మర్చిపోయి ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత ఇలా కుట్రకోణంలోని ప్రెస్ మీట్లు కూడా పెట్టించడము, ఈరోజు మత్స్యకారుల తాలూకు ఉద్యమాన్ని అణగదొక్కడం కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా ఫలించే పరిస్థితి లేదు. ఎందుకంటే మత్స్యకారులకు అందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఒక భరోసా దొరికింది. ఖచ్చితంగా ఈ ఉద్యమానికి ఊపిరి అనేది దొరికిందని చెప్పేసి ఈ ఉద్యమం అనేది ఉధృతం అవుతుందని చెప్పి ఈరోజు అందరికీ ప్రస్ఫుటమైంది.